భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీలు నిరసనకు దిగారు. చర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఆదివాసీల ఓట్లు కావాలి, తమ పిల్లల భవిష్యత్ అక్కరలేదా అని ప్రశ్నించారు. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదివాసీలు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీలు నిరసనకు దిగారు. చర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఆదివాసీలు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, ఇక ఆదివాసుల నిరసనకు తహసీల్దార్ స్పందించారా? అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలు ఎవరైతున్నారో వాళ్ళు కుల ధృవీకరణ పత్రాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏంటి నవీన్? పవన్, మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసులు అయితే ఆందోళన బాట పట్టారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి దాదాపుగా 15-20 సంవత్సరాల కాంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం, అంటే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అని చెప్పేసి చెర్ల ఉంటుంది. తెలంగాణలో చెర్ల ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్ పక్కనే ఉంటుంది. అయితే అక్కడి నుంచి దాదాపుగా వేలాది మంది కూడా చెర్ల ప్రాంతానికి వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే అక్కడ పనులు లేకపోవడంతో కూడా వలస కూలీలకు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ అవి పనులు చేసుకుంటూ పొలం పనులతో పాటు మీరు చేరడం, ఇలా రకరకాల వ్యవసాయ పనులు చేసుకుంటూ వాళ్ళు ఇక్కడే ఉండిపోయినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి వరకు కూడా చెర్ల ప్రాంతంలోనే ఈ గిరిజనులు మొత్తం కూడా ఉంటున్నారు. అయితే రావడం మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. వాస్తవానికి ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు కనీసానికి వాళ్ళకి ఓటర్ ఐడి కానీ అక్కడ ఉన్నట్టు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు కూడా లేదు. అక్కడ మొత్తం పూర్తి స్థాయి ఏజెన్సీ కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి తెలంగాణకి చెర్లకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళకి కావాల్సిన గుర్తింపు సంబంధించి ఏదైతుందో ఓటర్ సంబంధించిన ఐడి కార్డు ఇచ్చారు. ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్లు ఇప్పించుకుంటున్నారు కానీ మాకు ఆదివాసులు మాకు కనీసానికి కుల ధృవీకరణ పత్రం లేదు, మేమేం కావాలి, మా పిల్లలు ఏం కావాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆ తహసీల్దార్ కార్యాలయం కూడా ఆందోళన చేపడుతున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కేవలం వాళ్ళకు ఉన్నది ఒక ఓటర్కి సంబంధించిన ఐడి ఉంది. వాళ్ళు కేవలం ఓట్లు వేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. కనీసానికి వాళ్ళకి ఆ కుల ధృవీకరణ పత్రం కానివ్వండి, లేదంటే వాళ్ళకి కనీసానికి అక్కడ ఉన్నవంటి ఏదో రేషన్ కార్డు కూడా లేని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళన బాట అయితే ఆదివాసీ అక్కడ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తిగా కూడా మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు వర్తింపు చేయాలని చెప్పేసి కూడా ఆందోళన పట్టారు. ప్రధానంగా మా పిల్లలు గతంలో చదువుకోకపోవచ్చు కానీ ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి కులం అనేది ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రం అనేది కావాలి. అయితే కుల ధృవీకరణ పత్రం ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా అక్కడ తహసీల్దార్ని నిలదీసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పై అధికారులకు చెప్పి ఖచ్చితంగా ఈ సమస్యను తీరుస్తామని చెప్పేసి కూడా తహసీల్దార్ ఒక హామీ ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో కూడా తహసీల్దార్ చేతులు కూడా ఇదేం లేకపోవచ్చు. ఎందుకంటే పూర్తిగా వీళ్ళంతా కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. దాదాపుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కనీసానికి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వానికి కావాల్సిన సంక్షేమ పథకాలు ఏమీ కూడా అందట్లేదు. కనీసానికి రేషన్ కార్డుతో పాటు కుల ధృవీకరణ పత్రం కానీ ఏమీ లేదు. కేవలం వాళ్ళకి ఓటర్ ఐడి మాత్రమే ఉంది. వాళ్ళు ఓట్ల టైంలో మాత్రమే మాతో పాటు ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప ఆ మధ్యలో ఏమీ కూడా మాకు ఏం చేయట్లేదు, సంక్షేమ పథకాలు మాకేం అందియట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా తహసీల్దార్ చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం ఏ విధంగా అందజేయాలి, ప్రభుత్వంతో చర్చించినాక జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో వాళ్ళకి అందే విధంగా చెప్పమని చెప్తున్నారు. అయితే చెర్ల ఒక మండలంలో కాదు, మిగతా భద్రాద్రి జిల్లాలో అనేక మంది కూడా గిరిజనులు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడే కూలీలుగా ఉండి ఇక్కడ మిగిలిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే వేల సంఖ్యలో కూడా వీళ్ళు ఉన్నారు. చాలా పెద్ద సమస్యనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చెర్ల మండలంలో ఆందోళన చేపట్టారు కానీ పూర్తి స్థాయిలో కూడా భద్రాద్రి జిల్లాలో ఉన్న ప్రాంతంలో వేలాది మంది కూడా వాళ్ళు కొన్ని గ్రామాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నివాసం కూడా ఏర్పాటు చేసి ఉంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రంతో పాటు అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో ఆ పథకాలు కూడా పూర్తిగా మాకు వర్తింప చేయాలని చెప్పేసి కూడా ఆదివాసులు కోరుకుంటున్నారు. ఎందుకంటే మేము అక్కడ ఛత్తీస్గఢ్లో బతకలేకనే ఇక్కడికి వచ్చాము, అక్కడ ఎలాంటి పనులు లేవు, అక్కడ మమ్మల్ని ప్రభుత్వం ఒక మనుషులుగా గుర్తించలేదు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మీకు ఇక్కడికి వచ్చాం, ఇది మేము ఉండేది ఏజెన్సీ ప్రాంతమే, మేము గిరిజనులే కాబట్టి ఖచ్చితంగా మాకు కుల ధృవీకరణ పత్రాలు కావాలని చెప్పేసి గిరిజనులు అయితే ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కాబట్టి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉందో ఆదివాసీ గిరిజనులు
తెలంగాణ సంబంధించిన ఆదివాసీ గిరిజనులు కూడా వీళ్ళకి మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మా ఆదివాసులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక కుల ధృవీకరణ పత్రం వేయాలి, వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర సభ్యులుగానే చూడాలని చెప్పేసి, ఈ రాష్ట్ర వాసులుగానే చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా ఎందుకంటే ఓటర్ సంబంధించిన ఓటు వేసుకునే హక్కు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ప్రభుత్వానికి ఇచ్చే పథకాలు ఉంటాయి కూడా అందజేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రధాన డిమాండ్ చేసినట్టు పరిస్థితి ఉంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా తహసీల్దార్ జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాక ఆయన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబాటు ఉంటామని చెప్పేసి కూడా రెవెన్యూ సంబంధించిన అధికారులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.